చిన్న చిన్న పజిల్స్ ఉంటాయి, మీరు కరెక్ట్ గా గెస్ చేసి చెప్పాలి. అదే మన నెక్స్ట్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ లో ఎవరి ఆట వాళ్ళదే, కాకపోతే కొంచెం పక్కన వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ ఆడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. 1 2 3 4 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కార్డ్ వెనకాల 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ ఏ ఆప్షన్ బి. దాంట్లో సెలబ్రిటీల ఫేసెస్ కొంచెం కట్ చేసి సగం సగం అలా పెడుతూ ఉంటాం అనమాట. వాటిని చూసి ఆ సెలబ్రిటీస్ ఎవరో మీరు గెస్ చేయగలగాలి. ఓకే ఓకే, అంటే హెల్ప్ తీసుకోవాలంటే ఎవరి దగ్గర తీసుకోవాలి? 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఒకవేళ మీరు కరెక్ట్ చెప్పేస్తే మీకు 20 కాయిన్స్ వస్తాయి, ప్లస్ స్టార్ వనిత ఆడొచ్చు. ఆ కాయిన్స్ వెనకాల గిఫ్ట్స్ ఉంటాయి. ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీరు హెల్ప్ తీసుకోవడం కాదు, మీరు పక్కన వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. మీ క్వశ్చన్ ఆవిడకి పాస్ అవుతుంది. సో మీకు 30 సెకండ్స్ టైం ఉంటే మా పాయింట్స్ అయితే కట్ అవ్వవుగా, అది చాలు. లేదు, మీకు 30 సెకండ్స్ టైం ఉంటే మీకు 10 సెకండ్స్ టైం ఉంటుంది. ఆవిడ క్వశ్చన్ మీకు వచ్చిన తర్వాత మీరు వాళ్ళు ఎవరో గెస్ చేసి చెప్పాలి. మీ గెస్ కరెక్ట్ అయితే మీకు కాయిన్స్ వస్తాయి. ఓకే, సేమ్ మీరు ఆడేటప్పుడు కూడా అంతే. లైక్ మీ క్వశ్చన్ పక్క వాళ్ళకి వెళ్తుంది, ఆవిడ క్వశ్చన్ మీకు వస్తుంది. ఓకే ఓకే, రెడీ? ఫస్ట్ లక్ష్మి గారు చెప్పండి, ఏ కార్డ్ కావాలి? 3 యా. వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి. నాగార్జున, టైం స్టార్ట్ అయిపోయింది. నాగార్జున గారు అండ్ ఈవిడు చక్రం సినిమాలో సెకండ్ హీరో. అదే అదే ఆవిడే. ఎవరు? పేరు పేరు పేరేంటి? పేరేంటి? చార్మి. ఆప్షన్ ఏ ఎవరు అనుకుంటున్నారు? నాగార్జున గారు అనుకుంటున్నా. ఆప్షన్ ఏ చార్మి, బి నాగార్జున గారు అనుకుంటున్నా. ఓకే, ఆప్షన్ ఏ చార్మి, బి నాగార్జున గారు అనుకుంటున్నారు. మీ గెస్ ఏంటి? చార్మి. సూర్య. అన్నా తమ్ముడా? అన్న. ఓకే, సూర్య కాదు. నేను ఇదే ఆప్షన్ ఏ చార్మి, ఆప్షన్ బి నాగార్జున. ఓకే, మీకు ఎవరు అనిపిస్తున్నారు? సేమ్. ఓకే, చూసేద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి. ఆప్షన్ బి చూసేద్దాము. సో లక్ష్మి గారు 20 కాయిన్స్ వచ్చేసాయి మీకు. అండ్ స్టార్ వనిత ఆడే ఛాన్స్ కూడా వచ్చింది. ఏదైనా ఒక లెటర్ సెలెక్ట్ చేసుకోండి స్టార్ వనితలో. ఓకే, ఆ లెటర్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు వస్తుంది. ఆ లెటర్ వెనకాల 10 గ్రామ్స్ గోల్డ్ ఉంది, కొన్ని కాయిన్స్ వెనకాల. అండ్ ఒక కాయిన్ వెనకాల స్కూటీ ఉంది, ఒక కాయిన్ వెనకాల గిఫ్ట్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి. ఏది వస్తుందో చూద్దాం. వి. లెటర్ వి వెనకాల ఏముందో చూపించేసేయండి. చెప్పండి సులత గారు, ఏ కార్డ్ కావాలి? 2 కార్డ్ 2 రివీల్ చేద్దాము. ఏంటబ్బా? ఓకే ఇదైతే ఓకే చెప్పాలి. బి శ్రీలత గారు చెప్తున్నా. బి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది నాకు. బి కన్ఫ్యూజన్ గా ఉంది. ఏ ఎవరో చెప్పండి. ఫస్ట్ బాలకృష్ణ అనుకుంటున్నానా? ఆప్షన్ ఏ బాలకృష్ణ అనుకుంటున్నారు. మరి ఆప్షన్ బి ఎవరు? అయిపోయింది. ఓకే, లక్ష్మి మీరు చెప్తారా? నేను బాలకృష్ణ గారు అనుకుంటున్నాను. ఇంకొకటి నాకు బి ఎవరు? బి అర్థం కావట్లేదు, తెలియట్లా. ఏదైనా గెస్ కొట్టచ్చు, వైల్డ్ గెస్. మీరేమైనా గెస్ చేస్తారా? ఆప్షన్ బి ఎవరు? ఏ బాలకృష్ణ. అంటే పాయింట్లు పోతాయా నావి? ఏమి పోవండి. ఆప్షన్ ఏ బాలకృష్ణ, బి జెనీలియా అనుకుంటున్నా. కాదు, జెనీలియా కాదు. చూద్దాం అండి. ఆప్షన్ ఏ అయితే బాలకృష్ణ గారే. మీకు 10 కాయిన్స్. లత గారు ఆప్షన్ బి చూద్దాము. చాలా కష్టం అంత. అట్లీస్ట్ ఈ మధ్య కొంచెం అంటే సినిమాలు మానేసి వెబ్ సిరీస్ ఎక్కువ చేస్తున్నారు. సో ఎస్,
ఆప్షన్ బి రెజీనా. మాధురి గారు ఇప్పుడు మీరు ఆడాలి. ఓకే, ఏ Okay. కార్డు? ఓకే నాకు 4. కార్డ్ 4. ఓకే, కార్డ్ 4 ఓపెన్ చేసేద్దాము. ఓకే, అబ్బా, easy వచ్చింది. చాలా 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 ఈజీ. చాలా అసలు ఏ రామ్ చరణ్ తేజ్, బి ఎవరు? బి ఏమో తమన్నా. ఏ రామ్ చరణ్ తేజ్, బి తమన్నా అనుకుంటున్నారట ఆవిడ. కరెక్ట్ ఎస్ 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 మీకు తెలుసా రామ్ చరణ్ correct? కరెక్ట్ తెలుసా మీకు? అంత పక్కాగా నేను కూడా చెప్తాను. నేను కూడా 100% మీరెవరు చెప్తారు గౌరీ గారు? సేమ్ అండి, రామ్ చరణ్ తేజ్ నేను తమన్నా. అంతే. రామ్ చరణ్ తేజ్, తమన్నా. ఓకే, చూసేద్దాం. రెండు ఆప్షన్స్ రివీల్ చేసేయండి. Yes, right answer. రామ్ చరణ్ and తమన్నా, 20 points. సో రెండు ఆన్సర్లు కరెక్ట్ కాబట్టి మాధురి గారు ఒక్క కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్. ఆర్. ఓకే, లెటర్ ఆర్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మా కదా? హస్బెండ్ పేరు రవి, సో ఆర్. ఓకే, లెటర్ ఆర్ చూసేద్దాము. కాయిన్ వెనకాల ఏముందో గిఫ్ట్. శ్యామల గారు ఒక ఫన్నీ పొడుపు కథ అడగను. పన్నీ పొడుపు కదా. సరే, ఓకే, అడగండి. మనం పట్టుకుంటే అది రాదు, అది రావాలంటే వస్తుంది. ఏంటది? మనం పట్టుకుంటే అది రాదా? రాదు రాదు పట్టుకుంటే అది రాదా? దాని రావా? అది రావాలంటే వస్తుంది. టైం. ఇది మా బాబు క్రియేషన్, కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఓహో, ఓకే. చెప్పండి. మనం పట్టుకుంటే అది రాదు, దాంతో అది రావాలంటే వస్తుందా? జుట్టండి, జుట్టా? జుట్టు ఊడిపోతూనే ఉంటుంది. దానంతరం అది ఊడిపోతూనే ఉంటుంది. అప్పుడు మీరు పట్టుకుంటే రాదు అనాలి, మనం పెట్టుకుంటే రాదు, అది రావాలంటే వస్తుంది అని చెప్పాలి. అలా convert చేస్తే ఈ మధ్య అందరూ పెట్టుకుంటారు కదా. నేను కూడా ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతానండి. అడగండి, అడగండి. ఒక పెళ్లి చూపుల్లో అబ్బాయి అడుగుతాడు అమ్మాయిని, నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, నీ ముఖంలో లేనిది అని చెప్తుంది. చెప్పండి ఏంటో. నవ్వు. హాసిని. నో, కాదు. నవ్వు కాదా? హాసిని కాదు. కళ, కళ, కళ. సరే. ఓకే, కళ. కళ. ఆయన మొహంలో కళ లేదన్నమాట. ఓకే, గౌరీ గారు ఒక Yeah, కార్డు ఉంది. గౌరీ గారు open ఓపెన్ చేయి. చేసేద్దాం. చెప్పండి ఎవరో ఏ ఈజీ గౌరీ చెప్పు. ఏంటి ఇది? అయ్యో, నాకు అసలు గుర్తు రావట్లేదు. ఫస్ట్ అమ్మాయి ఏ తెలియదు. తెలిసి అమ్మాయి. చెప్పండి. ఈ అమ్మాయి మీకు తెలుసు. మీకు తెలుసు, ఆడికి తెలుసు లేదా? మీరు ఆగండి ఒక నిమిషం. ఈయన వాటికి ఇలా చూడు, ఇలా మొత్తం ఇట్లా. గౌరీ గారు ఇంకా నిజంగా బెండ్ అయితే బాగా అనిపిస్తుంది. ఇంకొంచెం అంతే చెప్పచ్చు. చాలా ఈజీగా చెప్పొచ్చు. ఏ వరుణ్ తేజ్ అనుకుంటా. Correct. ఐ గెస్ బి వరుణ్ తేజ్. బి వరుణ్ తేజ్. ఆప్షన్ ఏ ఎవరు? త్రిష. నన్ను అడుగుతారేంటి? చెప్పండి. కాదు. సరే, త్రిష. మాధురి గారు చెప్పండి. ఆప్షన్ ఏ ఆ సినిమాలో ఉంటుంది కదా, ఓ బావా, రాశి కన్నా. ఓకే, ఆప్షన్ ఏ మీరేమో రాశి కన్నా అంటున్నారు. ఆప్షన్ బి ఏమో మీరు వరుణ్ తేజ్ చెప్పారు. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పండి. ధరమ్ తేజ్ నేను అనుకుంటున్నా. త్రిష అని చెప్పినట్టున్నాను. నేనైతే ధరమ్ తేజ్ అనుకుంటున్నా. సాయిధరం తేజ్ అనుకుంటున్నారా? ఓకే, ఇది ప్రియా వారియర్ అనుకుంటున్నా. సరే చూద్దాం. నో గెస్. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి. రాశి కన్నా. రాశి కన్నా. ఓకే ఓకే. 10 పాయింట్స్ మాధురి గారు. ఆప్షన్ బి రివీల్ చేసేయండి. చెప్పాను. సాయిధరం తేజ్ నేను చెప్పాను. పోయిందా? వరుణ్ తేజ్ 10 పాయింట్స్. సాయిధరం తేజ్ కరెక్ట్, కానీ వాళ్ళ క్వశ్చన్ అటే ఉంటాయి. అయినా వాళ్ళ బ్రదర్ ఎందుకు విడగొడుతున్నారు? మనం ఇచ్చేయండి. correct గా సగం చదవచ్చు కదా. సో అలా మనకి గౌరీ గారు ఏం రాలేదు, వీళ్ళిద్దరూ కరెక్ట్ చెప్పారు, కానీ కాయిన్స్ మాత్రం మాధురి గారికి వచ్చాయి. అలా చెప్పుకొని చూద్దాం కూడా అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేస్తే లీడ్ లో ఉన్నారు లక్ష్మి గారు విత్ 315 కాయిన్స్.